అది స్లోగా. ఎస్, కంటిన్యూ చేయండి. సరే. సో 34వ కీర్తన మీరు తీసి ఉంచండి. అది మనము ధ్యానం చేసుకునే కీర్తన 34. ఇక్కడ ఇది నాన్న మనము స్తుతి, ప్రైజ్. వాట్ ఈస్ ప్రైజ్? ప్రైజ్ అంటే ఏంటి? తర్వాత వర్షిప్. ఇది నాన్న మన టాపిక్ కూడా ప్రైజ్ అండ్ వర్షిప్. సో ప్రైజ్ అంటే టు ఆఫర్ గ్రేట్ఫుల్ రెవరెన్స్ టు గాడ్ ఇన్ వర్డ్స్ ఆర్ సాంగ్స్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. సో దేవునికి గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు చెల్లించడం. రెవరెన్స్ టు గాడ్, దేవునికి మనము రెవరెన్స్ అంటే కృతజ్ఞత, గ్రేట్ఫుల్నెస్, ఆయన చేసిన దానికి గ్రేట్ థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ చెప్పటం ఇన్ వర్డ్స్ ఆర్ సాంగ్స్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. అది సో అది ప్రైజ్. మనం ఇది నా ప్రైజ్కు థ్యాంక్స్ గివింగ్, వర్షిప్, ఈ మూడు చూద్దాం డిఫరెన్సెస్. థ్యాంక్స్ గివ్ అంటే టు ఆఫర్ గ్రేట్ఫుల్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ఏ బెనిఫిట్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఫేవర్ బై వర్డ్స్ ఆర్ అదర్వైజ్. అంటే దేవుడు మనకు ఏం చేశాడో దానికి గ్రేట్ఫుల్గా అక్నాలెడ్జ్మెంట్ చేయటం, అంటే కృతజ్ఞాస్తుతులు చెల్లించటం. నాకు ఈ పని చేశాడు కాబట్టి నేను ఇదిగో ఇది చెల్లిస్తున్నాను. అది థ్యాంక్స్ గివింగ్ కిందకి వస్తుంది. అంటే మనం ఏం బెనిఫిట్స్ పొందామో, ఏం బ్లెస్సింగ్స్ దేవుడి నుంచి, ఏం ఫేవర్ పొందామో దానికి మన వర్డ్స్ ద్వారా, మన క్రియల ద్వారా మనం ఆఫర్ చేసేది అది థ్యాంక్స్ గివింగ్. సో వర్షిప్ అంటే ద వర్డ్ వర్షిప్ హీబ్రూలో అబెవర్డ్ అంటే ABAWD అంటే మీన్స్ టు సర్వ్, అంటే దేవుని సేవించటం. టు వర్క్ ఆర్ ఇట్ ఈస్ సమ్ టైమ్స్ టు అలాగే, అంటే మనం ఏమైతే నేర్చుకున్నామో ట్రాన్స్లేటెడ్ యాజ్ ఎ వర్షిప్. వర్షిప్ అంటే మనం క్రియలను బట్టి. ఇట్ మీన్స్ టు సర్వ్, మనం ఏం సర్వ్ చేసామో, ఏం సేవ చేసామో. టు వర్క్ అంటే ఏం పని చేసామో దాన్ని వర్షిప్ అంటే కాల్ టు లివ్ యాజ్ ఏ లైఫ్ ఆఫ్ సర్వీస్ ఆర్ వర్షిప్. అంటే ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్, దట్ ఈస్ వర్షిప్. కాబట్టి ప్రైజ్ అంటే గ్రేట్ఫుల్ రెవరెన్స్ టు గాడ్, టు ఆఫర్ గ్రేట్ఫుల్ రెవరెన్స్ టు గాడ్ ఇన్ వర్డ్స్ ఆర్ సాంగ్స్. తర్వాత వర్షిప్ అంటే మనం ఏం చేసామో టు సర్వ్ ఆర్ టు వర్క్ ఆర్ కాల్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ సర్వీస్ ఆర్ వర్షిప్. అంటే పే ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ గ్రాటిట్యూడ్, అంటే థ్యాంక్స్ లివింగ్, మనం కృతజ్ఞతతో కలిగి జీవించటం, అంటే వర్షిప్ చేయటం. అది వర్షిప్ కింద మనం చూస్తాం. కాబట్టి ప్రైజ్ అంటే దేవుణ్ణి ఏమైనామో. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనాల నాడు దేవదూతలు అలా స్తుతించారు. మనం 34వ వచనంలో కీర్తనలోకి వద్దాం. నేను చదువుతున్న గమనించండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేదము. సో నాతో కూడా కూడి మీరు ఏం చేయాలి? యెహోవాను ఘనపరచాలంటే ఏమంటాడంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను. సో వర్షిప్ అంటే మనం ఇప్పుడే చూసాం. ప్రైజ్ అంటే చూసాం, వర్షిప్ అంటే చూసాం. అంటే ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్ ఆల్ వర్షిప్ అంటే వీఆర్ గివింగ్ ద అంటే రీజన్ లేకుండానే ప్రైజ్ చేయటం. వి మస్ట్ ప్రైజ్ గాడ్ ఫర్ హూ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి. అంటే అది ప్రైజ్. అంటే దేవుడు ఏమై ఉన్నాడు చూడండి. దేవుడు సర్వాంతరామి, సర్వ సృష్టికర్త. హీఈస్ అవర్ గాడ్, ఈజ్ అవర్ క్రియేటర్, గాడ్ ఈజ్ అవర్ ఓనర్, గాడ్ ఈజ్ అవర్ రూలర్, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. చూడు ఏమన్నాడు, హీ గేవ్ లైఫ్ టు అస్. ఇప్పుడు శ్రమ దినాల్లో చాలా మంది ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు ప్రతి దినం ఆయా సంఘాల్లో. అంటే
ఆయన ఏమై ఉన్నాడో, దేనికోసం వచ్చాడో, దేనికోసం మనకు ప్రాణం పెట్టాడో దాన్ని బట్టి మనం ప్రేజ్ చేయటం అదొకటి. కాబట్టి గాడ్ ఏమై ఉన్నాడో దాన్ని బట్టి థ్యాంక్స్ గివింగ్ అంటే మనం వి మస్ట్ ప్రైజ్ హూ ఈజ్, హౌ రిలేట్స్, హీ రిలేట్స్ టు అస్. మనకు ఆయన ఎలాగా సంబంధం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి అయినాడు అంటే ఆ తండ్రిని గణపరచాలి. అంటే వీ మస్ట్ ప్రైజ్ గాడ్ అండ్ గివ్ థ్యాంక్స్ టు హిమ్ ఫర్ హిస్ గుడ్నెస్, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన లవింగ్ కైండ్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ ట్రూత్ఫుల్నెస్, వీటన్నిటిని బట్టి మనం ఆయనకు ప్రైజ్ చేయటం, ఆయనను స్తుతించటం, ఆయన ఆరాధించటం. మనం కూడా ఈ సంవత్సరం మన పార్ట్నర్షిప్ ఇండియాలో మరి చేసిన మేలు బట్టి అందుకని ప్రైజ్ చేయాలి. ఇది నాన్న ప్రైజ్. ఎన్నోసార్లు మనం స్పెషల్ ప్రైజ్ పెట్టుకున్నాము, ప్రార్థన చేశాము, అన్నిటికీ రిజల్ట్ ఇచ్చాడు. అంటే హీఈస్ ప్రొవైడర్, మనం ప్రొవైడ్ చేశాడు. మనం ఎన్నో మనం ప్రొటెక్ట్ చేశాడు. ప్రయాణాల్లో చూస్తే నిజంగా తన దాసులు మరి ఆయా దేశ తిరుగుతూ ఉంటే రాష్ట్రాలు ఊళ్ళు ఎక్కడికి వెళ్ళినా శ్రమపడిన మరి ఈసే ప్రొటెక్టర్గా ఉన్నాడు. ఎందుకంటే నవ్వేడేస్ చూసుకుంటే ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్, ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాబ్లమ్స్, ఏదో ఒకటి శ్రమలు, హెల్త్ ఇష్యూస్, వీటన్నిటిలో అంటే దాన్ని బట్టి హిస్ గుడ్నెస్, ఆయన మంచితనం, హిస్ లవింగ్ కైండ్నెస్, ఆయన ఫెయిత్ఫుల్, ఆయన నమ్మకత్వం ఉన్నాడు మన పట్ల, మన మినిస్ట్రీ పట్ల. ఎందుకంటే మన మినిస్ట్రీ ఎలాంటిదంటే ఎవరికి తెలియదు, చాప కింద నీళ్ళలాగా స్మూత్గా అలా వెళ్తూనే ఉంటుంది. ఎవరికి పార్ట్నర్షిప్ ఇండియానా ఇంతమంది ట్రైనింగ్ అయ్యారా, అయ్యో తెలియదని అంటారు చాలా మంది. పార్ట్నర్షిప్ ఇండియా గురించి చెప్తున్నాం, వారి జీవితాలు నిజంగా ఇలా పాస్టర్గా అయ్యారు, ఇలాగా గ్రాడ్యుయేషన్ తీసుకున్నారని చెప్తున్నాం. ముఖ్యంగా నార్త్ ఇండియా చూడండి, నార్త్ ఇండియాలో అంత మనం ఛత్తీస్గఢ్ అక్కడ చూస్తే మరి బిలాస్పూర్ అక్కడ అంత చాలా ఉన్నాయి పబ్లిక్ అంటే వెళ్ళి అక్కడ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మన మినిస్ట్రీ కామ్గా జరుగుతూనే ఉంది. క్లాసెస్ జరిగినాయి అక్కడ, ఎలక్షన్స్ ఉన్న సమయం, ఎలక్షన్ కౌంటింగ్స్ ఉన్న సమయాల్లో కూడా గ్రాడ్యుయేషన్ జరిగింది. మనకు నిజంగా 3 చోట్ల గ్రాడ్యుయేషన్ జరిగింది. ఈత మొక్కల్లో ఆన్లైన్ ఉన్న వాళ్ళైతే, తర్వాత 2 ఫిజికల్ బ్యాచెస్కు, తర్వాత అక్కడ 5 బ్యాచెస్కు ఒకసారి దగ్గర 150 మెంబర్స్ అటెండ్ అయ్యారు. దగ్గర 60 మందికి 70 మంది పైనే గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు బిలాస్పూర్లో. తర్వాత లాస్ట్ వీక్లో మరి ఈ వీక్లోనే కింగ్స్ కాలేజీలో ఇక్కడ సికింద్రాబాద్లో ఇవన్నీ చూస్తే మనకి చాలా మంది తెలియదు. అంత ఆర్భాటంగా కొంతమంది ఇదంతా ఉంటుంది చాలా చోట్ల మేము ఇది చేసామా అని. బట్ మన మనిషి అంటే దాన్ని బట్టి మనం ఏంటంటే దేవుడు చేసిన మేలును బట్టి షో అస్ గుడ్నెస్, ఆయన ఉత్తముడు. ఇక్కడ అదేంటాడు కదా మన సిద్ధాంతంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. 5వ వచనం. అంటే మనం ఆయన తట్టు చూస్తున్నాం, అందుకే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన తట్టు చూసినప్పుడంతా మనకు ఆయన ఫేవర్ చేస్తూనే ఉన్నాడు, మన మీద కనికరం చూపిస్తూ, ఆయన కనికరాన్ని బట్టి మనం స్తుతించాలి. అందుకనే ఆయన యొక్క కృపను బట్టి మనం ఎప్పుడైతే ఆయన తట్టు చూస్తున్నామో మనకు వెలుగు కలుగుతూ ఉంది. మనకు చీకట్లో ఉంటే భయం, ఆ చీకట్లో నుంచి వెలుగులోకి వస్తున్నాం. ప్రభువా నిజంగా ఇప్పుడు ఏం చేయాలి అని మనం ఆయన ఎంత మొరపెట్టినప్పుడు, మన క్లాసెస్ అయితేనేమి, లేకపోతే ఫైనాన్స్ విషయంలో, అన్ని విషయాల్లో చూసినప్పుడు మనకు దేవుడు వెలుగులాగా ఉంటాడు. అందుకని ఆ వెలుగును బట్టి, అంటే దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి, వర్షిప్. ఆయనకు మనం సాగిలపడాలి. ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం కదా, వారు సాగిలపడి. కొన్ని బైబిల్లో కొంతమంది లైఫ్ చూస్తే వారు నిజంగా దేవునికి సాగిలపడి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా వారు చూడండి, షడ్రక్ మిషక్ వాళ్ళు దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నారు. మేము ఈ శ్రమలో నుంచి అయినా వెళ్తాం కానీ మేము మాత్రం, అంటే అంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దానియేలు చూడండి, ఇట్టి శాసనం సంతకం చేయబడి తెలిసి కూడా ముమ్మారు దేవుని స్తుతిస్తూనే వస్తా ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. కిటికీలు తెరుచుకొని కూడా ఏం భయం లేకుండా.
అంటే నిజంగా అంటే దేవుణ్ణి ఎరిగిన వారు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేరు. కాబట్టి దేవునితో మనం ఎప్పుడైతే నిజంగా మనం ఆయన ఎరుగుతామో, ఆయనతో సంబంధం కలిగి ఉంటామో దినదినము సహవాసంలోను వ్యక్తిగతంగా కుటుంబంలో నిజంగా ఆరాధించకుండా మనం ఉండలేము. ఆరాధిస్తూనే ఉంటాం. ఆయన థ్యాంక్స్ చెప్తాను, ఆయనకు వర్షిప్ చేస్తాం. కాబట్టి అది మనం చూడాలి. ఇక్కడ 4వ వచనంలో హీ డెలివరస్ ఫ్రమ్ ఫియర్, భయం నుంచి. ఈ లోకంలో భయం ఉంది, ప్రతి విషయంలో సేవ చేయాలన్న భయమే, బయటికి వెళ్ళాలన్న భయమే. అలాంటి భయంలో నుంచి అంటే చూసాం కదా, నాకు కలిగిన భయములన్నింటిలో ఉండి ఆయన నన్ను తప్పించిన, అందుకే నేను ఇప్పుడు ఆయన్ను ఆరాధిస్తా ఉన్నాను, ఆయన నేను స్తుతిస్తా ఉన్నాను. మనకు ఎన్నో భయాలు ఉన్నాయి. క్లాసులు రావాలంటే భయమే, కొన్నిసార్లు ఫిజికల్గా అయితే ఎంతో భయపడతా ఉంటాం. ఎందుకంటే ప్రయాణం చేయాలన్నా ఇలాంటి భయాలన్నిట్లో నుంచి ఆయన మనం తప్పించాడు ఈ సంవత్సరం అంతా. ఈత మొక్కల ప్రయాణం అయితేనేమి, లేకుంటే తన దాసుల రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా రాత్రులు 2-3 డేస్ ప్రయాణం చేసినప్పటికి కూడా వాటన్నిటిలో ప్రయాణంలో దేవుడు తోడై ఉన్నాడు, కాపాడాడు. కాబట్టి వాటన్నిటిని బట్టి దేవుని మనం స్తుతించాలి. మన గ్రాడ్యుయేట్స్ తీసుకున్న వాళ్ళు అందరిలో ఉన్న భయానంతా తీసేసి వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు, వాళ్ళ సాక్ష్యాలు చెప్తా ఉన్నప్పుడు దేవుని స్తుతించకుండా మనం ఉండలేము. కాబట్టి దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. తర్వాత ఆయన శ్రమలన్నింటిలో నుంచి మనకు అంటే రక్షణ, సేవర్స్ అవుట్ ఆఫ్ అవర్ ట్రబుల్స్. 6వ వచనం చూస్తే అక్కడ అదే మనం చూస్తాం. ఈ దీనుని మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. ఈ దీనుడు మొరపెట్టగా. సో మనం ఎప్పుడైతే ఇన్నిసార్లు మొరపెట్టామో, చాలాసార్లు మనం ప్రేయర్ గురించి విన్నాము, మొరపెట్టాము మన అవసరాలను బట్టి. తర్వాత మొరపెట్టినప్పుడు ఆయన మనం ఏం చేశాడు, మన మొరను విన్నాడు. అందుకే మనకు స్టూడెంట్స్ ఇచ్చాడు, ఫైనాన్స్ ఇచ్చాడు, ఆరోగ్యాలు ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఇప్పుడు అంటే ఆయన కాపుదలను బట్టి శ్రమలు రక్షణ కలిగించాడు. కాబట్టి ఆ రక్షణను బట్టి మనం ఆయన ఇప్పుడు స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఇది నానా అదే మనం చేస్తాం. చాలామంది ఆరాధన అంటే వర్షిప్ అంటే మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటారు. కాదు, దేవునికి ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన వారు ఆరాధించడం. ఆయన ఏమైనాడో అని మనం చూసాము. ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? లేరు. కాబట్టి అలాంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన శ్రమలన్నింటిలో ఆయన మనల్ని తప్పిస్తా ఉన్నాడు. మనకు సిగ్గుపడకుండా నిజంగా మనకు వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను. అంటే మనం సిగ్గుపడకుండా చేస్తా ఉన్నాడు. అయ్యో మనం ఎట్లా మనం తక్కువ ఉన్నామే మనము అని అనుకోకుండా ఆయన కార్యము జరిగిస్తూనే ఉన్నాడు. మనం నిజంగా ఆయన వైపు చూస్తూ ఉన్నాం. కాబట్టి అది మనం ఆలోచించాలి. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. అందుకనే స్తుతి ఆయనకు చెల్లించాలి. ఎందుకంటే ఆయన స్తుతే కోరుతా ఉన్నాడు. చాలా మంది చూడండి, యోబు జీవితం చూస్తే యోబు మరి దినదినము స్తుతిస్తూ మరి పిల్లల విషయంలో అక్కడికి వెళ్ళి అన్ని జరిగినప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి. ఒకరి వెంట ఒకరు వచ్చి ఆ సమాచారం చెప్తున్నప్పుడు ఆయన ఏం కదలని వారుగా ఉన్నాడు, వింటా ఉన్నాడు. చివరికి ఏమంటాడు చూడండి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని ఆయనకే స్తుతి, ఆయనకే మహిమ, ఆయనకే స్తుతి కలుగును గాక అంటాడు. కాబట్టి అంటే అదే అన్నమాట స్తుతి అంటే. మనకు శ్రమలు వచ్చినప్పటికి కూడా, నిందలు వచ్చినప్పటికి కూడా మనం చిన్న వాటికే క్లాసులకు రమ్మంటే లేకపోతే అక్కడికి రమ్మంటే ఇలాగ మనం కొంచెం శ్రమ అనుకుంటాం. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పటికీ నిజంగా కొంతమందిని నిజంగా చూస్తే దేవుని ఆలయానికి అంత ఏజ్లో కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలని. మనం చిన్న వాటికి కొన్నిసార్లు దేవుని ఆలయానికి వెళ్లకుండా ఉంటాం, దేవుని ఆరాధించలేకుండా ఉంటాం. నిజంగా అవి గమనించినప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఏమైనాడు, ఆయన ప్రాణం పెట్టాడు కదా, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనల్ని ప్రొటెక్టర్, మన రిడీమరు, ఈజ్ అవర్ క్రియేటర్, ఈజ్ అవర్ ప్రొవైడర్, సమస్తం ఇస్తున్నాడు, ప్రొవైడ్ చేస్తా ఉన్నాడు మనకు.
మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈజ్ గుడ్నెస్, లవింగ్ కైండ్నెస్. ఆయన ఎంత మనము నమ్మదగిన వారం అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా మన పట్ల, మన కుటుంబాల పట్ల, మనం నిజంగా మనం క్లాసులు పెడుతున్నప్పుడు ఏ ఏ ప్లేస్లోకి వెళ్ళినా మనకు ఆ పొజిషన్స్ అనేది రావట్లేదు. అంటే రావట్లేదు ఇన్ సెన్స్ మీన్స్ దేవుడు మనకు మార్గం సరళ చేస్తున్నాడు. దాన్ని బట్టి కూడా స్తుతించాలి. రావాలని కాదు, కానీ అంటే అడుగుతుంటే దేవుడు మనకి ఇస్తున్నాడు. అలాంటప్పుడు మన ఆయనకు ఆరాధించొద్దా? వాళ్ళు చూడండి, సాష్టాంగ పడి దేవుని ఆరాధన చేస్తా ఉన్నాడు, నమస్కారం చేస్తాడు. అందుకనే దేవుని ఘనపరచు. అందుకనే అన్ని రాజులు కూడా వాళ్ళ జీవితాలను బట్టి దేవుణ్ణి ఘనపరిచి, నిజంగా మీ రాజే, మీ దేవుడే అందరికంటే దేవుడు, మీ దేవుడే గొప్పవాడు, ఆయనే రాజ్య పరిపాలన చేసేవాడు. అది వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారంటే, సో అవర్ గుడ్నెస్, మన లైఫ్, మన జీవితం. సో హీ సప్లై అవర్ నీడ్స్, ఈ సప్లై. మనం 9-10 వచనం చూసుకుంటే అక్కడ చూడండి, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. సింహం పిల్లలు ఏమి గల ఆకలుగురును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీ కొద్దువై ఉండదు. సింహం పిల్లలు అసలు ఆకలి కొనవు, ఎందుకంటే తెచ్చి పెడతా ఉంటారు తల్లి. ఒకవేళ అవైనా ఆకలిగా ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. అంటే అంతగా దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా ఆలోచించామని, ఒక చిన్నది లేకపోతేనే మనం అనుకుంటాం వెయిట్ చేయాలి, వెయిట్ అపాన్ ద లార్డ్. ఆయన మీద మనం ఉన్నప్పుడు సింహపిల్లలన్నా ఆకలిగా ఉంటాయి, కానీ మనం ఆయన ఆశ్రయిస్తున్నాం కాబట్టి మనకు, ఎందుకంటే ఆయన యందు భయభక్తుల వారికి ఆయన దాచి ఉంచాడు. ఉంచిన మేలు ఏమీ కొద లేకుండా చేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా మరి మన పార్ట్నర్షిప్ ఇండియాలో మినిస్ట్రీ ఏం కొత్త లేకుండా, లేకపోతే ఫైనాన్షియల్గా మనకు ప్రతి నెల 1,50,000 అవసరం ఉంది. అయినప్పటికీ మరి ఒకవేళ అంత రీచ్ కాకపోయినా కొదవ లేకుండా స్టాఫ్ శాలరీస్ ఇస్తూనే ఉన్నాడు, మరి ట్రావెల్కి ఇస్తూనే ఉన్నాడు. అక్కడ మనం క్యాంపు కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా మనకు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాడు. కారణము మనం దేవుడు మనకు సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన ఉత్తముడని మనం రుచి చూచాం కాబట్టి మనకు అలాంటి మనము ఆయన్ను స్తుతించాలి, ఆయన చేసిన మేలును బట్టి ఆరాధించాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నిజంగా మనం ఏ పాటి వారు చెప్పండి, ఆయన కృప చూపకపోతే, ఆయన మనకు ప్రొవైడర్ లేకపోతే మనం ఏ పాటి వారు. కాబట్టి మనము మొరపెడతా ఉంటే చెవికి వింటా ఉన్నాడు. ఆయన మన రిడీమరు. 22వ వచనం ఇక్కడ గమనిస్తే అక్కడ మన విమోచకుడు ఆయన అంటాడు, విమోచకుడు నీతిమంతులు మొరపెట్ట వాళ్ళకిచ్చను, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించను. నలిగిన హృదయం గల వారికి యెహోవాసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. సో నీతిమంతులకు ఆపదలు లేక కానీ వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపిస్తా ఉన్నాడు. చూసారా? సో వీ కెన్, ఆయన బ్లెస్సింగ్స్ మనం పొందిన తర్వాత మనము ట్రస్ట్, ఆయన ఎందుకు నమ్మకం ఉంచాం కాబట్టి ఆయన భయపడుతూ, ఆయన సరెండర్ అవుతూ, ఆయన మాటలు వింటూ ఆయన విమోచకుడు అనేది మనం గ్రహించాలి. అందుకే మనం స్తుతించాలి. ఎందుకంటే ఆనాడు చాలా మంది ఒక్కసారి ఆయన చూసుకుంటే ఎవరెవరు స్తుతించారంటే, ఆయన నమ్మిన వారందరూ, హూ రిసీవ్ హిమ్, హూ బిలీవ్ హిమ్. ఇప్పుడే కాదు, ఎప్పటికి కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నారు. నేషన్స్, దేశములారా అంటారు, దేశాలు కూడా స్తుతిస్తున్నాయి. పక్షులు, రాజులు, మన కీర్తన గ్రంథం చూస్తే నిజంగా అన్ని స్తుతిస్తా ఉన్నారు. 150 కీర్తనలు అంటే అక్కడ అంత మనం చూస్తాం స్తుతియే. దావీదు కూడా మహారాజు, అంత రాజు అయింది కూడా ఆయన. కాబట్టి when our circumstances are different, we are quick to question whether God loves us or not అని మనం కొన్నిసార్లు చేస్తూ ఉంటాం. బట్ సర్కమ్స్టాన్సెస్ అయినా ఏమైనా దేవుని స్తుతించడం మొదలు పెడితే, అవన్నీ ఎన్ని శ్రమలున్నా, ఎన్ని డిఫికల్టీస్ ఉన్నా, అవన్నీ టర్న్ ఇన్ టు బ్లెస్సింగ్స్. నిజంగా మీకు దేవుని స్తుతించడం మొదలు పెట్టండి. ప్రభువా, ఈ శ్రమలు నాకు ఇచ్చావు, వీటిలో నుంచి నువ్వు తప్పించే దేవుడు, నువ్వు సమర్థుడు. ఆయన వాళ్ళు అదే కదా అన్నారు, మా దేవుడు రక్షింపగల సమర్థుడు.
ఒకవేళ రక్షించకపోయినా సరే ఆయన రక్షిస్తాడు. అంత సమర్థ అంటే అంత బిలీఫ్. ఎందుకు అలాగ అంత రిలేషన్ వచ్చిందంటే దేవునితో వాళ్ళు అంత ఇంటిమసీ విత్ గాడ్, అంతగా దేవునితో కలిసి ఉన్నారు, అంతగా దేవుని ఆరాధించారు, అంతగా దేవుని క్రియలు వాళ్ళు కొనియాడరు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆయన సమర్థుడు కాబట్టి, ఆయన రక్షించగల సమర్థుడు కాబట్టి దేవుడు మనం ఆయనకు అంత కృతజ్ఞత చెల్లించాలి. కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన మర్షియస్ గ్రేస్ ఆఫ్ దట్ గాడ్ perform each day. So simply because of life has not turned out how we had hope, or ఆయన ఏమైనాడు దాన్ని బట్టి వి క్విక్లీ ఫర్గెట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. మనం చాలాసార్లు వెంటనే మర్చిపోతాం ఆయన చేసిన మేలుని బట్టి, కృతజ్ఞతను బట్టి. చేశాడా, ఓకే. పిల్లలకు పరీక్షలు ఇప్పుడు 10th క్లాస్ లేదా ఇంటర్ జరుగుతున్నాయి, అన్ని అయిపోతున్నాయి. ఇంకా 1 or 2 days ప్రతి దినము ఇంకా ఒక నెల నుంచి లేదా అంతకుముందు నుంచి మనం చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాం. బట్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మర్చిపోతాం. అలాగా క్విక్లీ మర్చిపోతాం. బట్ దేవునికి థ్యాంక్స్ చెప్పటం ఆయన ఎందుకంటే ఆయనకు ఆయన నమ్మకత్వానికి, వెన్ వీ హ్యావ్ సీ హిస్ గుడ్నెస్, ద ఆన్సర్డ్ ప్రేయర్స్ అండ్ ద గైడెన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్, వెంటనే థ్యాంక్స్. ముందే కూడా థ్యాంక్స్ ప్రభా, నిజంగా నువ్వు మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నావు, వందనాలు. మాకు ఇంతమంది క్లాస్ నిజంగా ఈ పలానా వాళ్ళు జాయిన్, వాళ్ళందరూ ఈ సంవత్సరం ట్రైనింగ్ తీసుకోబోతున్నారు, వందనాలు. మా మీట్ అవుతున్నారు, వందనాలు. ఇప్పుడు మనకు అక్కడ చర్చ్ అంటే చర్చ్ కట్టాలి, కాన్ఫరెన్స్ హాల్, అదే ఆర్ చర్చ్, తర్వాత పైన రూమ్స్, వీటన్నిటికీ మరి ప్రొవైడ్ చేయాలి మరి దేవుడు. కానీ స్టార్ట్ చేశారు సేవకులు, దానికి కావాల్సిన ప్లాన్, ఎవ్రీథింగ్. ఎందుకంటే దేవుడు ఇస్తాడు, ఈస్ అవర్ ప్రొవైడర్, ఈస్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్. కాబట్టి ఆయన గైడ్ చేస్తూ ఉన్నాడు. వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ మన సేవకులకు. దాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ మన యాక్షన్, వర్షిప్ అంటే యాక్షన్, మనము ఆయన చేసిన దానికి కృతజ్ఞతల మనము చెల్లించటం. సో టుడే ఓపెన్ చూడయ్యా వెళ్ళిపోతుంది, లింక్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను ధ్యానించుకుందును, నీ క్రియలు నేను ధ్యానించుకుందును. చూసావు అక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన క్రియలు, ఐ విల్ రిమెంబర్ ద డీడ్స్ ఆఫ్ ద లార్డ్. ఎస్, ఐ విల్ రిమెంబర్ యువర్ మెర్సీస్ ఆఫ్ లాంగ్. నువ్వు చేసిన కార్యాలు, నీ కార్యం అంతయు నేను ధ్యానిస్తాను. నిజంగా మనం ధ్యానిస్తూ ఉన్నామా? ఈ సంవత్సరం మన పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీలో దేవుడు చేసిన కార్యాలను ధ్యానించటమే, స్తుతించటం, నీ క్రియలు నేను ధ్యానించటం, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన నీ కార్యాలు, నిజంగా 18 years 19 years జరిగించిన కార్యాలు, మొదటి దినాలను జ్ఞాపకం. నిజంగా మనకు ఆ సెంటర్ ఇప్పుడు అలా ఉందంటే, మొదటి దినాలు జ్ఞాపకం చేసుకుంటే 2006-7లో నిజంగా అన్ని చెట్లే, అన్ని పాములే. అలాంటి ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా దేవుడు ఆ క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పాలి. నీ కార్యం నేను ధ్యానించుకుంటాను, ఆయన చేసిన నేను మనసుకు నిజంగా మనసుకు తెచ్చుకుంటే మనం తప్పక దేవునికి థ్యాంక్స్ చెప్తానే ఉంటాం. కాబట్టి ఐ విల్ కన్సిడర్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ మెడిటేట్ ఆన్ ఆల్ యువర్ మైటీ డీడ్స్. ఐ విల్ కన్సిడర్ ఆల్ యువర్ వర్క్స్. ప్రభా, నీ క్రియలన్నీ దేవుడు నిజంగా ఈ సంవత్సరం మన పార్ట్నర్షిప్ ఇండియాలో, మన జీవితంలో మరి చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ, మెడిటేట్ చేసుకుంటూ, ఆయన మైటీ డీడ్స్, ఆల్ యువర్ మైటీ డీడ్, నీ క్రియలు, నీ గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత, ఆయనకు వర్షిప్ చేయటం, ఆరాధన చేయటం, ద యాక్ట్ ఆఫ్ గివ్ థ్యాంక్స్, గ్రేట్ఫుల్ అక్నాలెడ్జ్మెంట్. మనం థ్యాంక్స్ చెప్తూ, ఆనాడు చాలా కుటుంబాలు నిజంగా దేవునికి స్తుతించారు. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ ఆల్ హీస్ గుడ్. మనం చూసినట్టయితే 1 Chronicles
చూడవచ్చు మత్తయి సువార్తలో, మార్క్ సువార్తలో, యోహాను సువార్తలో నిజంగా ఆయన పాల్ థ్యాంక్ గాడ్. అపోస్తల కార్యాలు 27:30 చూస్తే దేవునికి కృతజ్ఞతలు చెల్లింది, థ్యాంక్ చెప్పాడు, ఆయన వర్షిప్ చేశారు. యేసు ప్రభు గారు కూడా చూడండి, గెస్తమనే తోటలో, తండ్రి నీ చిత్తం అయితే ఇగిన ఆయన ఆయన నీ చిత్తమే నెరవేరు, ఆయన చిత్తానికి సరెండర్ అయ్యాడు. అది థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు. నేను వచ్చినా నా పని నేను తుదముట్టాను, థ్యాంక్స్. కాబట్టి థ్యాంక్స్ ఫర్ ఆల్ థింగ్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్స్. ఎఫ్సి రాష్ట్ర పత్రిక మనం 5:20 చూడవచ్చు. ఫస్ట్ తెస్సలోనికీయులకు రాష్ట్ర పత్రిక 5:18 మనము చూడవచ్చు ఆయనకు థ్యాంక్స్ చెప్పటం. సో ఈవెన్ సఫరింగ్స్ ఆల్సో మనం చూసి రోమా 5వ అధ్యాయంలో 3-5 వరకు చూస్తే పౌలు అంత సఫర్ అయినప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తానే ఉన్నాడు. కాబట్టి థ్యాంక్స్ గివింగ్, కాబట్టి కృతజ్ఞతలు చెల్లించటము నిజంగా మనము ఇక్కడ చేరాం. ఆయన గొప్ప, మన లూకా సువార్త 17:16 కూడా చూస్తే అక్కడ కుష్ఠరోగులు మరి 10 మంది ఒక్కరు వచ్చి గొప్ప శబ్దంతో దేవునికి ఆరాధన చేశారు, వర్షిప్ చేశారు, కృతజ్ఞత చెల్లించారు. మిగతా 9 ఎక్కడంటే వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకి మన టెస్ట్ పని బట్టి ఆయన చేసిన మనము ఆయన మొదటి ప్రేమను కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాం. ఆయనకు వర్షిప్ ఎందుకు చేయలేకపోతా ఉంటే ఆయన మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుండా ఉంటాం. అందుకే ఆయనకు వర్షిప్ చేయలేకపోతాం, థ్యాంక్స్ చేయలేకపోతారు. కాబట్టి నో వర్షిప్ అంటే కారణము నో స్వీట్నెస్, నో రిమెంబర్ హిస్ వర్డ్స్, హిస్ యాక్ట్స్. ఫస్ట్ లవ్, తర్వాత విశ్వాసం స్థిరంగా కొన్నిసార్లు మనం ఉండకపోతే మనం థ్యాంక్స్ చెప్పలే, దేవుడే కదా అంటే లైట్గా తీసుకుంటాం. ఆయనకు ఆరాధన అన్నా వర్షిప్ అన్నా స్తుతులు చెల్లించాలంటే ఆయన పని ఆయన చేసేయాలి అన్నట్టు లైట్గా తీసుకుంటాం. నో, ఆయన నిజంగా దేవుడిగా గుర్తించాలి, తండ్రిగా గుర్తించాలి. ఆయన అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు మనం, కాబట్టి విశ్వాసంలో మనం అంటే మన విశ్వాసం కోల్పోవడం, ఆయన చేస్తున్నాడు లేని మనం ప్రార్థన చేసాం ఇచ్చాడని కొన్నిసార్లు లేదో అంటే గ్రాంటెడ్ అయినట్టుగా తీసుకుంటాం, కాదు, ఆయన చూపిస్తా ఉన్నాడు. కాబట్టి మనం అంటే మన విశ్వాసం అంటే కొన్నిసార్లు సాకులు చెప్తా ఉంటాం, జవాబు దొరకపోయినా ఆయన కూడా సరే ఆయన ఇవ్వకపోయినా థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి ఏమైనప్పటికీ ఆయనకు, ఎందుకంటే మనం చూడండి మన ఆదికాండం చూస్తే మరి మన అందరికీ తెలుసు, ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును తన ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వమంటే ఏం మాట్లాడలేదు. దట్ ఈస్ వర్షిప్. ఏం మాట్లాడకుండా మనం ఇవ్వటమే, చేయటమే, అదే వర్షిప్. అదే దట్ ఈస్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. నిజంగా సరే ఆయన తీసుకెళ్ళాడు, ఆయన కొడుకు అంతా అడుగుతున్నప్పటికీ కూడా, అబౌట్ హిస్ సన్ అడుగుతున్నప్పటికీ కూడా యెహోవానే చూసుకుంటాడు అని తను చెప్తూ తను దేవునికి ఆఫర్ చేయడానికే తన కుమారుని, దట్ ఈస్ వర్షిప్ అన్నమాట. అందుకనే రోమిల రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం మొదటి మనం చూస్తే మనకు అక్కడ తెలుసు. చూడండి, రోమిల రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, అక్కడ మనం గమనించి అక్కడ చూస్తే రోమాలో ఆయన అంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకొని దేవుని వాక్యాలను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టుగా మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందుడి. కాబట్టి మన అంటే బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్, లైక్ ఆఫరింగ్ ఆఫ్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్, అంటే మన దేహాలను, మన శరీరాలను సజీవయాగంగా ఆయనకు అది ఆరాధన. మన శరీరం ఇన్ని ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం అని అది ఒక వ్యక్తి అయితే, మన శరీరాలనే సజీవయాగంగా ఇచ్చినప్పుడే అది ఆయన కోరుకునేది. చూడు, ఇక్కడ అబ్రహాం అది చేశాడుగా. దేవుడు అడిగితే నీ కుమారుడు ఒక్కడే కుమారుడు, నీవు ప్రేమించే కుమారుడు ఆయన ఇస్సాకు నాకు బలిగా ఇయ్యి అంటే మాట్లాడకుండా సజీవయాగంగా తీసుకెళ్ళి ఆయన బలి ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కట్టేశాడు, కత్తెత్తాడు. అప్పుడు దేవుడు లేదు, నీకు ఇంకొక పక్కన గొర్రె పిల్లని చూపించాడు. అది మనం చాలాసార్లు దేవుని ఇక్కడ ఇచ్చే విషయంలో అలా అనుకుంటాం, అమ్మో ఇది ఇస్తే ఇంకా నాకు తర్వాత ఏంటంటే ఇచ్చి చూడ
నిజంగా అదే ఆఫరింగ్, అదే వర్షిప్. ఇస్తే నీకు మళ్ళీ పక్కనే నీకు దేవుడు అది చూపిస్తాడు. నువ్వు నాకు నేను అడిగింది ఇచ్చావు కాబట్టి ఇదిగో నీకు. దేవుడు అలాగా అంటే రుణస్థుడు కాదనమాట. ఆయన ప్రాణమే పెట్టాడు కదా సమస్తం ఎందుకు కూడా చెప్పండి. అది ఆరాధనలో ఉంది. కాబట్టి మనకు మా సత్యం అంటే యేసు ప్రభు తన ప్రాణాన్ని దిస్ ఈస్ ద గ్రోయింగ్ లెసన్ ఆఫ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ టీచర్స్. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనం చూస్తే నిజంగా వర్షిప్ టేక్స్ us so close to the intimate presence of God. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే దేవునికి క్లోజ్గా దగ్గరగా ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధి మనకు వస్తుంది. జీసస్ గేవ్ హిమ్సెల్ఫ్ అప్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫాదర్, ద విల్ ఆఫ్ గాడ్. ద విల్ ఆఫ్ ద టెంపుల్ వాస్ ద 2 ఫ్రమ్ టాప్ టు బాటమ్. లూకా సువార్తలో మనం చూడొచ్చు 20వ అధ్యాయము 46, మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 50-57 వచనాలు చూస్తే నిజంగా దేవుడు ఆయన తను అప్పగించుకుని, తండ్రి నా చేతికి నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నాను నా ప్రాణాన్ని అని దేవుని చిత్రం, ద విల్ ఆఫ్ గాడ్. అప్పుడు నిజంగా తెర రెండుగా వచ్చింది. ద టెంపుల్ 2 pieces. అంటే ఆ లివింగ్ సాక్రిఫైస్ దేవునికి సమర్పించటం అనేది మనం ఎప్పుడైతే చూస్తామో అది మనము ఆరాధనలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి మనం నో ఫ్యామిలీలో చూడొచ్చు. మనం లేక అక్కిల పిస్కల ఫ్యామిలీలో చాలా కుటుంబాల్లో కూడా వాళ్ళు ఎలాగ దేవుణ్ణి ఆరాధించారు. పౌలు జీవితంలో అయితే నిజండి ఆయన ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు, ఆరాధన చేస్తాను. ఇవన్నీ కూడా అన్నిట్లో నేను ఆయన నామాన్ని కనపరుస్తాను. దేవునికి అవిధేయుడు కాలేదు, ఆయన దర్శనానికి అవిధేయుడు కాలేదు. కాబట్టి మనము మరి దేవుని ఈ సమయంలో ఇది వర్షిప్ టైము, దేవుని ఆరాధించే టైము. కాబట్టి మనం మరి ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనకు చేసేటువంటి దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు మన మినిస్ట్రీలో ఏం చేశాడు, వాటన్నిటి బట్టి ఇప్పుడు మన వ్యక్తిగతం కాదు, మినిస్ట్రీని బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెల్లించాలి, ఆరాధన చేయాలి. ప్రభువా నిజంగా ఇంత చిన్న మొక్క ఉన్నటువంటి మరి 2006 నుంచి మనం చూసుకుంటే చిన్న అప్పుడే మొలిచిన మొక్క మరి ఇప్పుడు దగ్గర 1800 మంది ట్రైనింగ్ అయ్యారంటే గత సంవత్సరంలో 3 మరి నార్త్ ఇండియాలో 5 చోట్ల మరి మనకి ఇక్కడ 3 చోట్ల మళ్ళీ జూమ్లో ఆన్లైన్లో ఈ సంవత్సరం. వీటన్నిటిని బట్టి నిజంగా మరి ఫైనాన్స్ చూసినప్పుడు నిజంగా మనం ఇస్తున్నాం. దేవుడు ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నాడో మన పార్ట్ కూడా ఇవ్వటమే, అది సాక్రిఫైస్, లివింగ్ సాక్రిఫైస్గా యాక్ట్ ఆఫ్ వర్షిప్ అంటే అదే గివింగ్. మన హృదయాన్ని ఇవ్వాలి, అది సజీవయాగంగా మనం సమర్పించుకున్నప్పుడే మనం అదే ఆరాధన. మనం కూడా ఇవ్వగలం. నేను వస్తున్నాను ఏమి ఇవ్వకుండా ఉంటే అది ఆరాధన కాదండి. కాబట్టి అలాగా మన జీవితాలను సమర్పించుకొని ఆయనకి ఇప్పుడు మనం ఆరాధన చెల్లిద్దాం. ఇది దేవుణ్ణి స్తుతించే సమయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయం తీసుకుంటే చాలా టైం ఉంది. నేను ఎందుకంటే మీకు అందరికి సమయం ఇవ్వాలనే నేను త్వరగా ముగించాను. ప్రతి ఒక్కరు ఈ సంవత్సరంలో దేవుడు చేసిన దాన్ని బట్టి మన మినిస్ట్రీలో ముఖ్యంగా ప్రభువా సంవత్సరం ఇన్ని బ్యాచెస్ అయినాయి, ఇంతమందిని వారందరిని బట్టి మీరు ప్రొవైడ్ చేస్తారు. మీరు ప్రొవైడర్గా, మీరు మా రిడీమర్గా ఉన్నారు, మాకు సమస్తము ఇస్తున్న దేవా అని దేవునికి ప్రైజ్ అండ్ వర్షిప్ కొన్ని పాయింట్స్ చూస్తున్న వాటిని బట్టే స్తుతించండి, వాటిని బట్టి ఆరాధన చేయండి. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ వర్షిప్, దిస్ టైమ్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. సింగ్ లౌడ్లీ, షౌట్. 47వ కీర్తన అదే అంటాడు కదా. 47వ కీర్తన మనం చూసినట్టయితే సర్వజనుల చప్పట్లు కొట్టి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. జయధ్వనులు, జయాన్ని మనకి ఇచ్చాడు. గత సంవత్సరం 3 చోట్ల మరి మనం గ్రాడ్యుయేషన్ కలిగి ఉండే కృప ఇచ్చాడు 3 ప్లేసెస్లో, 3 స్థలాల్లో. కాబట్టి ఆ జయం మందే. యెహోవా మహోన్నతుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన జనములను మనకు లోపరుస్తా ఉన్నాడు, మన పాదముల కింద ప్రజలను నడుపుతున్నాడు. తాను ప్రేమించిన యాకోబు మా చేరగా మన స్వాస్థ్యం ఆయన మరొకరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని ఆర్భాటంతో
మనం దేవుని స్తుతిద్దాం. జయధ్వనులతో దేవుణ్ణి కీర్తిద్దాం. దేవుని కీర్తించండి, కీర్తించండి. మన రాజును కీర్తించండి, కీర్తించండి. సో దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ వర్షిప్ విత్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి ప్రేజ్ చేద్దాం, వర్షిప్ చేద్దాం, ఆరాధన సమర్